హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే టైగర్ రొయ్యలతో చాలా స్పైసీగా ఆంధ్ర స్టైల్లో పచ్చి రొయ్యల బిర్యానీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బిర్యానీ సరుకులు, అలాగే కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇంట్లో ఆడిపెట్టుకున్న బిర్యానీ మసాలా పేస్ట్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వీటితో పాటు ముందుగా వేపు పెట్టుకున్న టైగర్ రొయ్యలు, అలాగే కొద్దిగా పుదీనా, ఇంకా కొద్దిగా నెయ్యి అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన బిర్యానీ దాకా పెట్టి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఆయిల్ అలాగే నెయ్యి బాగా వేగాక ఇప్పుడు ఇందులో బిర్యానీ సరుకులు వేసుకోవాలి. బిర్యానీ సరుకులు పచ్చి వాసన పోయేంత వరకు గరిటెతో లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలను అయితే మనం క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా మనం వేపు పెట్టుకున్న టైగర్ రొయ్యలు ఉంటాయి కదా, ఆ టైగర్ రొయ్యలు అయితే వేసుకోవడమే. నార్మల్గా అయితే మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ పచ్చి పచ్చిగా ఉండి మనకి టేస్ట్ అయితే బాగోదు అనమాట. అందుకని చెప్పేసి ముందుగా మనం పసుపు అలాగే కొద్దిగా సాల్ట్లో బాగా వేపేసి అప్పుడు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు, ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు కాసేపు అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి. కాసేపు వేగాక ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బిర్యానీకి. సో ఇవి కూడా ఇప్పుడు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మనం మిక్సీలో బాగా ఆడిపెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ రెసిపీ అయితే మన ఛానల్లో చాలా వీడియోస్లో అయితే చూపించాను, ఇంకా చూడకపోతే చూసేయండి. ఇప్పుడు ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కలిసేలాగా గరిటెతో కలుపుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు. స్పైసీగా ఉండాలంటే బిర్యానీ ఎప్పుడైనా సరే కారం అయితే ఎక్కువ వేసుకోవాలి. సో కారం అంతా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటే సరిపోద్ది. పెరుగు వేసుకోవడం వల్ల మనకి ముద్దగా ఉండి టేస్ట్ అయితే బాగుంటుంది, బాగా కలిసి ఇంగ్రీడియంట్స్ అన్ని. సో ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి 1 గంట సేపు వాటర్లో నానబెట్టిన బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. బాస్మతి రైస్తో పాటు మేమైతే కొద్దిగా నార్మల్ రైస్ కూడా వేసాము. ఇలా వేయడం వల్ల బిర్యానీ అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఒకేలా కాకుండా మధ్య మధ్యలో ఆ రైస్ ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ అది బాగుంటుంది. ఇలా రైస్ అంతా మొత్తం వేసుకోవాలి. రైస్ మొత్తం వేసాక ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. తర్వాత దీనిపైన చుట్టూ కొద్దిగా నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి కూడా మంచి ఫ్లేవర్ అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు కింద నుండి పైకి చూపిస్తున్న విధంగా రైస్ని అయితే మొత్తం ఆ మిక్సర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకున్నాక మనం బిర్యానీ రైస్ ఎంత అయితే తీసుకున్నామో దానికి డబల్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. 3 గ్లాసుల రైస్కి మనం 6 కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాము. ఇలా వాటర్ వేసుకుని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఉంటే సాల్ట్, లేకపోతే కల్లుప్పు. ఇప్పుడు గరిటెతో ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి దీనిపైన కొద్దిగా బరువులో ఏమైనా ఉంటే ఆ బరువు అయితే పెట్టండి. అప్పుడు ఎయిర్ అయితే బయటికి వెళ్దన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్కి ఓపెన్ చేస్తే బబుల్స్లో వచ్చి ఇలా మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ పైకి తేలుతాయి. ఇప్పుడు స్టవ్ని మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక దీనిపైన మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేసి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు కింద నుండి పైకి 80% కుక్ అయిన తర్వాత బాగా కలుపుకుని మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఈ బిర్యానీని అయితే బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం బిర్యానీ పైన ఉన్న మూత ఓపెన్ చేసేస్తే అదిరిపోయే ఆంధ్ర స్టైల్ టైగర్ రొయ్యలతో పచ్చి రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని ఒక రొయ్య పీస్ తీసుకుని అలా కట్ చేసుకుని రైస్లో కలుపుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, స్పైసీగా. మీలో ఎంతమందికి పచ్చి రొయ్యల బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.